హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో టాప్ ఫైవ్ ఎవరు అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఉత్కంఠగా ఉంది. సో హౌస్లో 10 మంది ఉన్నారు, వాళ్ళల్లో టాప్ 5 ఎవరు అంటే నాకు టాప్ 5 ఎవరు అనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఖచ్చితంగా నెంబర్ 1 అంటే నేను ఆర్డర్ చెప్పట్లా, ఓటింగ్ ఆర్డర్ చెప్పట్లా, నా టాప్ 5 ఆర్డర్ చెప్తున్నా. సో నాకు తెలిసి నబిల్ కన్ఫామ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. నబిల్ ఉంటాడు అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తన గేమ్తోనే ఇంప్రెస్ అనేది చేశాడు, ఎలాంటి అంచనాలు కూడా లేకుండా. సో టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి వచ్చి తన గేమ్తోనే ఇంప్రెస్ చేసుకుంటూ ఆ గేమ్ కానీ నామినేషన్స్ అప్పుడు అది వర్కౌట్ చేయడం. ఎప్పుడైతే సోనియాని నామినేషన్స్లో పాయింట్అవుట్ చేసి మాట్లాడాడు, అప్పటి నుంచి గ్రాఫ్ అనేది పెరిగింది. ఆ తర్వాత యష్మి కానీ, ఆ తర్వాత ప్రేరణ కానీ, ఆ తర్వాత వేరే వాళ్ళు కానీ, ఇలాగా అందరూ అంటే విష్ణుప్రియ కానీ వాట్ ఎవర్ ఎవరున్నా కూడా తన గేమ్ ప్రకారం తనకి ఎవరు అడ్డొచ్చారో వాళ్ళతోనే ఆడాడు. అంతెందుకు ఒక 50,000 పోతాయని తెలిసినా కూడా తనకు పాయింట్ ఉంది కాబట్టి హరితేజని అక్కడ నామినేట్ చేశాడు. ఇదంతా కూడా మనం చూసాము. సో టాప్ 5లో నబీల్ ఉండే ఛాన్సెస్ అయితే హెవీగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, పక్కా రాసుకోవచ్చు అంటారు కదా, అలా రాసుకోవచ్చు. ఒకవేళ నామినేషన్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ జరిగితే, అంటే ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ వస్తాయి, ఆ కాంబినేషన్స్లో 3-4 వచ్చినప్పుడు టైట్ ఫైట్ అనేది అవుతుంది, లేదా 3 వచ్చినప్పుడు ఇంకా టైట్ ఫైట్ అనేది అవుతుంది. అప్పుడు మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కానీ బట్ టాప్ 5 అయితే సో పక్కా అనేది రాసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు తనకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్, నబిల్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే అప్పుడు మేబీ తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తప్పితే సో టాప్ 5లో నా ప్లేస్, నాకు మొట్టమొదటి ప్లేస్ అనిపించింది నబీల్ది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూస్తే గౌతమ్ది కరెక్ట్గా టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్లో బాగా పుంజుకున్నాడు, అటు నిఖిల్తో కానీ ఇటు నబీల్తో కానీ ఇంకా వేరే వాళ్ళతో పృథ్వీతో కానీ వేరే వాళ్ళతో పోరాడుతున్నప్పుడు తన గేమ్ అనేది ఏంటి అనేది చూపెడుతున్నాడు. ప్లస్ ఎవరితో అయితే పెట్టుకోవాలో వాళ్ళతోనే పెట్టుకుంటున్నాడు. సో ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ వరకు వెళ్ళిపోయి, అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ చేతిలో ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ సేవ్ అయ్యాడు చూడండి, అక్కడ సూపర్ అనిపించాడు. అంటే ఆ వారం గేమ్ అనేది ఇంపాక్ట్ చేసింది, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది బాగా. సో అనూహ్యంగా ఓటింగ్లో పుంజుకున్నాడు. గౌతమ్ ఎలిమినేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఓట్ వేయడం అనేది సూపర్ అనమాట. ఇలా ఏ కంటెస్టెంట్కి మేబీ గతంలో ఎక్కడ జరగల, నేను చూసిన దాన్ని బట్టి జరగల. అంటే ఎలిమినేట్ అయిపోయి రెడ్ వచ్చేసి అక్కడ మణికంఠ కానీ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వకపోతే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇప్పుడు విన్నర్గా కూడా చూడండి, విన్నింగ్ రేస్లో కూడా ఉన్నాడు, పోటీ పడే ఛాన్స్ ఉంది 100%. లాస్ట్ సీజన్లో గౌతమ్ ఫెయిల్ అయింది ఏంటో తెలుసుకున్నాడు, ఎక్కడ తను లాజిక్స్ వర్కౌట్ చేయలేదో తెలుసుకున్నాడు. అయితే ఏంటంటే లాస్ట్ సీజన్లో కూడా ఎవరితో పెట్టుకోవాలో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. శివాజీ కానీ పల్లవి ప్రశాంత్ కానీ ఎవరైతే తనకి సమవుజ్జి అనుకుంటారో వాళ్ళతోనే పోరాడతారు చూడండి. అలాగా నాకు మీతోనే ప్రాబ్లం, ఇదే విషయం మీరు మమ్మల్ని నామినేట్ చేసి చెప్తున్నారు కానీ పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేసి చెప్పట్లేదు, ఇది నా పాయింట్ అన్నాడు. అక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఇది చేశాడు. కానీ బట్ ఏంటంటే ఆ టాప్ 5 వరకు వెళ్ళలేకపోవడం అదంతా కూడా జరిగింది, మనం చూసాం. మనోడికి చాలా విధాలుగా మైనస్ అయింది, అంటే ఒక పాయింట్ని చుట్టూ తిప్పడం అనేది మైనస్ అయింది. ఇప్పుడు దాన్ని అధిగమించి అక్కడ ఏదైతే పాయింట్ చెప్పాలో అదే చూసుకుంటున్నాడు. నిన్న ఎస్పెషల్లీ పృథ్వీని నామినేట్ చేసిన విధానం అయితే సూపర్ అనిపించింది. అంటే పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్, కట్టే కొట్టే తెచ్చే ఇలాగ ఉండాలి, మన రివ్యూలాగా ఉండాలి, నాన్ సెన్స్ గిన్సెన్స్ మాట్లాడుకోకూడదు. సో అలాగే ఇప్పుడు ఎలిమినేషన్ వరకు వెళ్ళి సేఫ్ అవడం అనేది చాలా గ్రేట్. కాబట్టి మనకంటే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల గౌతమ్కి అది వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోండి, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నాడు. సో అక్కడ కూడా సో గ్రాఫ్ అనేది పెరిగింది. యష్మిని అక్క అన్నాడు, ఎప్పుడైతే తను రిజెక్ట్ చేసిందో ఏదైతే అయిందో కొంచెం డ్రామా అనేది క్రియేట్ అవుతుంది, అక్కడ అక్క నమస్తే అక్క అన్నాడు. సో అది కూడా సర్టెన్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి బాగా నచ్చింది. సో గౌతమ్ని ముందుకు తీసుకెళ్ళింది. నెక్స్ట్ నేను టాప్ 5లో పెట్టేది నిఖిల్ని. నిఖిల్ ఉండే ఛాన్స్ అయితే 100% ఉంది. వీళ్ళ ముగ్గురికి అయితే 100% ఉంది. నబీల్ కానీ అలాగే గౌతమ్ కానీ ఇప్పుడు నిఖిల్ కానీ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. అలాగే విన్నర్ క్వాలిటీస్ కూడా సో కరెక్ట్గా వీళ్ళ ముగ్గురులోనే మేబీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. టాప్ 3 కూడా వీళ్ళే ఉంటారేమో మేబీ.
నబిల్ గౌతమ్ నిఖిల్ ఆర్ నిఖిల్ నబిల్ ఆర్ గౌతమ్ ఆర్ గౌతమ్ నిఖిల్ ఆర్ నబిల్, ఇలా కాంబినేషన్స్లో వీళ్ళే ఉంటారేమో టాప్ 3 అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై గెస్సింగ్. సో ఫస్ట్ నుంచి కూడా ఓటింగ్ గ్రాఫ్ అనేది నిఖిల్కి చాలా బాగుంది. ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా కూడా తను గ్రాఫ్ని పెంచుకుంటూనే వెళ్తాడు. నిఖిల్కి చాలామంది సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే తెలుగు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా చాలా ఉమెన్ ఫాలోయింగ్ ఉంది మనోడికి, బాగా ఉంటే బాగా ఉంది. సో అందుకని అక్కడి నుంచి ఓటింగ్ అనేది వస్తుంది. నిఖిల్ గేమ్ కూడా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. సో నిఖిల్ మ్యాక్సిమం టాప్ 5లో ఉండే 100% రాసుకోవచ్చు పక్కా అంటారు కదా, అది రాసుకోవచ్చు అనమాట. అది ఫస్ట్ నుంచి కూడా తన గేమ్ అలాగే పెట్టుకున్నాడు. మధ్యలో కొంచెం ఫేవరెటిజం సైడ్ వెళ్ళింది, మళ్ళీ లేదు నేను ఇండివిజువల్గా ఆడుతున్నాడు. మళ్ళీ టేస్టీ తేజతో ఒక రప్చర్ అనేది అయింది, అక్కడ కూడా బాగా వెల్ బ్యాలెన్స్డ్ అంటారు కదా, అది కూడా చేశాడు. సో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాడు, అలాగే అవసరం ఉన్నప్పుడు ఆడుతూ వెళ్ళాడు. సో ఇక్కడ టేస్టీ తేజ వర్సెస్ నిఖిల్ అయినా కూడా, యుద్ధం జరిగినా కూడా తనకేం పెద్ద డ్యామేజ్ అయిపోయింది కూడా ఏం లేదు. సో కాబట్టి నిఖిల్ టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ నో డౌట్. ఇక ఇక్కడి నుంచే సో కాంబినేషన్ మారచ్చు. ఫీమేల్ కంటెస్టెంట్కి వస్తే సో నాకు తెలిసి ప్రేరణ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేరణకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ప్రేరణ యష్మి ఏమో నేను చెప్పలేను, కానీ ప్రేరణ అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది నామినేషన్లోకి వచ్చినా సేవ్ అవుతూ వచ్చింది, ఆ పొజిషన్ తను నిలబెట్టుకుంది కాబట్టి. సో ప్రేరణ వెళ్ళచ్చు. ఇక గేమ్ లాజిక్స్ ఇవన్నీ కూడా కొంతమందికి అయితే కనెక్ట్ అయినాయి. అమ్మాయి గేమ్ కానీ అమ్మాయి లాజిక్స్ కానీ వర్కౌట్ చేయడం, అలాగే మెగా చీఫ్గా అలాగే ఉండాలి సార్, వాళ్ళకి అలాగే మాట్లాడాలి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ప్రేరణ ఫ్యాన్స్ అసోసియేషన్ అనుకోండి, సో వాళ్ళైతే కాపాడుతూ వెళ్తున్నారు. కాబట్టి టాప్ 5కి ప్రేరణ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈసారి ప్రేరణ ఒకవేళ టఫ్ ఫైట్లో నామినేషన్లోకి వస్తే, ఎగ్జాంపుల్ చెప్తా, ఓ 4 ఉన్నారు, ఒక 5 వేసుకుందాం పోనీ, 5 ఉన్నారు అనుకుందాం పోనీ, నబిల్, నిఖిల్, ప్రేరణ, యష్మి, ఇలా సంథింగ్, గౌతమ్ ఇలా ఉన్నారు అనుకుందాం. సో ఇక్కడ ఆ కాంబినేషన్లో ఏమన్నా మేబీ మిస్ఫైర్ అయితే ప్రేరణ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఫినాలే టికెట్ ఎవరి చేతిలోనే పడింది అంటే మాత్రం అది మనం చెప్పలేం. సో దాన్ని బట్టి టాప్ 5 సినారియోలో ఒకళ్ళు అయితే మారిపోతారు. ఆ ఒక్కళ్ళు ఎవరైనా చూద్దాం. ఇప్పుడు టాప్ 4 ఆల్మోస్ట్ 4 అయితే నేను సెలెక్ట్ చేసిన. ఒక్కళ్ళు అయితే అవినాష్ ఆర్ యష్మి నా దృష్టిలో. సో యష్మి ఉంటుందా లేదా 2 వారాల గేమ్ పైన ఆధారపడి ఉంటుంది ఉండదా అనేది, ఈ 2 వీక్స్ ఏదైతే ఆడుతుందో గేమ్ అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రేస్ టు ఫినాలే టికెట్ టాస్క్కి ఏదైనా ఆడితే మాత్రం యష్మి ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అది మాత్రం గెలిస్తే పక్కా ఉంటుంది. అలాగే అవినాష్ కూడా చెప్పలేం. సో ఒకవేళ గెలిచాడు అనుకోండి అప్పుడు యష్మి వెళ్ళిపోక తప్పదు. టాప్ 5 నుంచి పక్కకి వెళ్ళిపోద్ది, టాప్ 6కి ఉండిపోద్ది. అంటే వీళ్ళిద్దరిలోనే టాప్ 5 టాప్ 6 అయితే ఆధారపడింది. నాకు అయితే టాప్ 5 కంటెస్టెంట్ అయితే యష్మినే. యష్మి గేమ్ పరంగా కానీ తను ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అదంతా కూడా చుప్కే ఏం లేదు, ఓపెన్ డిబేట్గానే చేసింది. ఎక్కడ కూడా ఆడియన్స్ చెప్పినట్లుగా ప్రతిదానికైతే తప్పు అయితే ఏం చెప్పలేదు. అయితే చిన్న మ్యాటర్స్ ఉన్నాయి, చాలా ఫ్లాస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉంటాయి, ప్రతి కంటెస్టెంట్కి ఉన్నాయి. అది పక్కన పెడితే యష్మి నా టాప్ 5లో ఒకళ్ళు ఉంటారు. మేబీ ఓటింగ్ ఏమైనా ప్రభావితం చేస్తే మనం చెప్పలేం. అప్పుడు మేబీ ఏమైనా ఫినాలే టికెట్ వేరే వాళ్ళకి వెళ్తే మనం చెప్పలేం, కానీ అదర్వైజ్ యష్మి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. ఇక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే టేస్టీ తేజ కూడా ఉన్నాడు కదా సార్, మరి టేస్టీ తేజ టాప్ 5 కాదా ఏంటి పరిస్థితి అంటే, ఈ వారం సింపతి బాగా వర్కౌట్ అయింది. మేబీ ఏమన్నా గ్రాఫ్ పెరిగిన అవకాశాలు ఉన్నాయి. బట్ తేజ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుని ఉండొచ్చు. బట్ లాస్ట్ వరకు అంటే ఇంకా 3 వారాలు 4 వారాల గేమ్లో కూడా ఇదే పర్సంటేజ్ ఉంటే మేబీ చెప్పలేని పరిస్థితే ఉంటుంది. తేజ కూడా టాప్ 5 వరకు ఉండొచ్చు. లేదు ఈ ఒక్క వారమే అలాగ ఉంది, నెక్స్ట్ వారం నుంచి అలాగ లేదంటే టాప్ 5 కష్టమే, అందులో డౌటే లేదు. సో మేబీ ఈ వారం గ్రాఫ్ అనేది అలా కంటిన్యూస్గా 3 వారాలు కొనసాగుతుందా తేజ మీద, ఇదే సింపతిని చూపిస్తారా ఆడియన్స్ అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, ఈ ముగ్గురు కూడా టాప్ 5కి వెళ్ళడం కష్టమే. రోహిణి అయితే నామినేషన్స్ ఎదుర్కొని రావడానికి కొద్ది కష్టమే. మేబీ ఏమన్నా విష్ణుప్రియ ఫినాలే టికెట్ గెలిస్తే, అలా ఫేవరెట్గా ఏమన్నా చేస్తే
విష్ణుప్రియ 2-3 వారాలు నామినేషన్స్లోకి రాకుండా సేవ్ అయితే అప్పుడు మనం చెప్పలేం. ముఖ్యంగా పృథ్వీ టాప్ 5లో ఉంటాడని హౌస్మేట్స్ చాలామంది అనుకుంటున్నారు, గెస్ చేస్తున్నారు. ఇక్కడ పృథ్వీకి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది, విష్ణుప్రియదే. ఫినాలే టికెట్ గెలుచుకుంటే పృథ్వీ గేమ్స్ బాగా ఆడతాడు, టాస్క్లు బాగా ఆడతాడు, అందులో డౌటే లేదు. నామినేషన్స్లోకి రాకుండా మేబీ ఏమన్నా కొంచెం తెలివితేటలుగా 3-4 వారాలు సేఫ్ అవ్వగలిగితే తన గేమ్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలామంది పృథ్వీని టాప్ 5లో పెడతారు, విష్ణుప్రియ మురిసిపోతూ ఉంటుంది, అందులో డౌట్ లేదు. కానీ టాప్ 5కి రావడం ఓటింగ్ ప్రకారం అయితే అతడు కష్టమే. ఓటింగ్ ప్రకారం అయితే నేను అనుకుంటున్నా పృథ్వీ అయితే నా టాప్ 5 లిస్ట్లో లేడు. ఒకవేళ మేబీ రేస్ టు ఫినాలే కానీ ఫినాలే టికెట్ కానీ ఏదైనా జరిగి గెలుచుకుంటే వెళ్ళిపోతాడు నేరుగా. అప్పుడు నేను అనుకున్న టాప్ 5లో ప్రేరణ కానీ లేదా నబీల్ కానీ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా గౌతమ్ కానీ నిఖిల్ కానీ మేబీ ఎవరైనా సరే. ఫినాలే రేస్ టికెట్ అనేది ఇక్కడ తలరాతను మారుస్తుంది. ఎవరైతే 9 మంది ఉంటారో, నాకు తెలిసి ఈ వారం ఫ్యామిలీ అంతా అయిపోయాక ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఉండేది మిగిలేది 9 మంది. ఆ 9 మందికి రేస్ టు ఫినాలే పెడతారు. ఖచ్చితంగా అదే టాస్క్ ఉంటుంది అనుకుంటున్నా. మరి చూద్దాం, దానిపైనే మిగతా వాళ్ళ తలరాత అంటారు కదా, టాప్ 5 తలరాత అదే ఆధారపడండి. మరే తలరాత అనలే కానీ సో టాప్ 5 రాత ఆధారపడేది ఉంటుంది. సో ప్రెసిడెంట్ అయితే గౌతమ్, అవినాష్, నిఖిల్, నబీల్, పృథ్వీ, తేజ, విష్ణు, యష్మి, రోహిణి అండ్ ప్రేరణ, వీళ్ళైతే 10 మంది ఉన్నారు. సో వీళ్ళల్లో నా టాప్ 5 ఆల్రెడీ చెప్పా. మీ టాప్ 5 ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.